టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ మారినంత మాత్రాన్నే ఓటమి పాలైనమనేది కరెక్ట్ కాదు. ఎన్నో కారణాలే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, బీజేపీ పార్టీ మా పైన విపరీతమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. వాటిని తిప్పికొట్టడం లోపల మేము కొంత నిర్లక్ష్యంగా ఉండడం కూడా ఒక కారణము. తర్వాత 10 సంవత్సరాల ప్రభుత్వం ఉంది కదా, ఏదో మార్పు జరుగుతుంది, ఏదో మంచి జరుగుతుందనే ఒక ఆలోచన ప్రజల్లో రావడం సహజము. తర్వాత ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చాడు, 6 గ్యారెంటీలు. అవన్నీ కారణాలు. ఏదే మహిళలకి 4,000, వృద్ధులకి 4,000, మహిళలకి 2,500, తులం బంగారము, తర్వాత మేము ఇచ్చే 10,000 అయితే 15,000 ఇస్తా అని చెప్పి రైతు బంధు, ఇలాంటి కొన్ని హామీలు ఏవైతే ఇచ్చారో 6 గ్యారెంటీలు, దాంట్లో ఒకటి కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు. మహిళలకు ఫ్రీ బస్సు అది ఒక గ్యారెంటీలో ఒక భాగం మాత్రమే. 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీలో అది ఒక సబ్ క్లాస్ మాత్రమే. ఒక్క గ్యారెంటీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి హామీలు ఇచ్చింది, సంతకాలు పెట్టి గ్యారెంటీ పత్రాలు ఇచ్చింది ఒకటి కూడా అమలు చేయలేదు. కానీ ఆ గ్యారెంటీ ఇవ్వడం వల్ల 6 గ్యారెంటీల పేరటనే నా దృష్టిలో మేము ఓటమి పాలైనాం.